ప్రియమైన దేవుని వారలారా, ప్రభు పేరట అందరికీ హృదయపూర్వక వందనాలండి. పరిశుద్ధులు, నీతిమంతులు సత్యం గ్రహించాలని అందరూ గ్రహించారు గనక మరి దేవుని మాటలకు విలువ ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వాక్య భాగంలోకి వెళ్తే ఈరోజు సబ్జెక్ట్ దేని గురించి అంటే, నేను ఒక 15-20 రోజుల క్రితము ఒక పాస్టర్ గారితో మాట్లాడానండి. దేని గురించి అంటే యేసుప్రభుల వారు దేవుడా కాదా అనే విషయంలో మాట్లాడి, అది యూట్యూబ్లో అతను కూడా పెట్టడం జరిగింది, నేను కూడా పెట్టడం జరిగింది. అతను పెడుతూ ఏమంటున్నాడంటే, ఇతను ఇద్దరు దేవుళ్ళు అంటున్నాడు అని ఎగతాళిగా చేసినట్టుగా మరి నాకు అనిపించిందండి. ఇద్దరు దేవుళ్ళు అంటే అతను నమ్మడానికి ఇష్టపడట్లేదు. నాకు తెలుసు ప్రేమైన దేవుని వారలారా, క్రైస్తవులలోనే ఇద్దరు దేవుళ్ళు అంటే మినిమం 90% మంది ఒప్పుకోరు. ఎందుకంటే యేసు ప్రభుల వారు చెప్తున్నారు, అనేకులు విశాలమైన మార్గంలో వెళ్తారు, కొందరే ఇరుకైన మార్గంలో వెళ్తారు అని. మరి మీకు ఇంచుమించు ఎక్కడ కూడా కనిపించలేదు. ఏమని అంటే ఇద్దరు దేవుళ్ళు అని చెప్పే పాస్టర్ గారు కానీ, మరి సేవకులను పిలువబడుతున్న వారు కానీ, వీళ్ళెవరు మీకు కనిపించలేదని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మరి నేను మరి ఇంతగా తెగించి లేదంటే మరి ఇంతగా ప్రయాసపడి ముందుకు వస్తున్నాను ప్రేమైన దేవుని వారలారా. ఏం ఆశించి కాదు, మీ దగ్గర నేను కానుక ఆశించను, మీ యొక్క లైక్ కూడా నేను ఆశించిన ప్రియమైన దేవుని వారిలో నాకు అవసరం లేదు. నేను సత్యం మాత్రమే చెప్తా. సత్యం కావాలన్నవారు మాత్రం వీడియోలు చూసి వినండి. ఎందుకంటే మొదటిగా ఒక వచనం ఉందండి. ఏంటిదంటే, కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహించరు అని. మీకు కళ్ళు ఉన్నాయి అంటే నేను చెప్పే వచనాలు చూడండి. చెవులు ఉన్నాయంటే నేను చెప్పేది వినండి. హృదయం ఉంటే గ్రహించండి. నేను చెప్తున్నది అబద్ధమా కరెక్టా అనేది విషయంగా మీరు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే, యేసు ప్రభుల వారు దేవుడా కాదా అనే విషయంలో, యేసు ప్రభుల వారు దేవుడు, రెండో దేవుడు అని మీకు రుజువిస్తాను చూడండి. రెండవదిగా మరి తండ్రి అనే దేవుడు ఉన్నాడా లేడా అనే విషయంగా నేను మీకు రుజువిస్తాను. మూడవదిగా ఇద్దరు దేవుళ్ళ కాదా అనే విషయంగా నేను మీకు రుజువు ఇవ్వడానికి ఇష్టపడతాను. ఒక్కొక్క వాక్యం కాదండి, 2-3 మీకు చూపించడానికి ఇష్టపడతాను. చాలా ఉన్నాయి, కానీ మీరు కొంచెం గ్రహించాలి. ఎందుకంటే ఒక వింతగా ఉన్నది కాబట్టి మీరు గ్రహించాలని నా మనవి. విషయానికి వస్తే ప్రేమైన దేవుని వారలారా, 90% మంది నా వాక్యానికి ఇష్టపడరని నమ్ముచున్నాను. ఎందుకంటే సత్యానికి వ్యతిరేకమే చాలా ఉంటుందని నేను నమ్ముచున్నాను. కాకపోతే నేను నీతిమంతులు ఎక్కడున్నారో వారిని వెతికి పనిలో ఉన్నాను. నీతిమంతులతో సహవాసం చేసే పనిలో నేను ఉన్నాను ప్రియమైన వారలారా. కనుక మీరు ఆలోచించి సత్యానికి చోటిస్తారని నేను నమ్ముచు ఈ వాక్య విషయంలోకి వెళ్తే, చూడండి ప్రియమైన దేవుని వారలు, ఫస్ట్ తండ్రి గురించి తండ్రి అయిన దేవుడు ఉన్నాడా లేడా అని మనం ఆలోచించినట్లయితే ఉన్నాడండి. ఎలా ఉన్నారంటే ఒకసారి చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 16వ వచనము చూద్దామండి. యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఇలా అంటున్నారు, నేను ఒక్కడినై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అని యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారండి. పరిశుద్ధులు, నీతిమంతులు గ్రహించండి. ఏమంటున్నాడంటే యేసు ప్రభుల వారు, నేను ఒక్కడునై ఉండక, ఒక్కడే దేవుడు మీరు అంటారు. యేసు ప్రభుల వారు దేవుడు అనేవారన్నా కనీసం ఇది గ్రహించండి. ఏమని అంటే, నేను ఒక్కడునై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము అని అంటున్నారు. అంటే మీరు కళ్ళుండి ఈ వాక్యం చూస్తున్నారు, చెవులుండి ఈ వాక్యం వింటున్నారు, హృదయం ఉండి ఇది గ్రహిస్తున్నారా? అంటే యేసుప్రభు చెప్పిన మాట నిజమే కదా. ఏమని అంటే, కళ్ళుండి చూడరు, చెవులుండి వినరు, హృదయం ఉండి గ్రహింపరు అని. ఇది మీకు వర్తిస్తుందో లేదో మీరు ఆలోచించండి. అలాగే ఇదే 8వ అధ్యాయము యోహాను సువార్త 19వ వచనం కూడా చూద్దామండి. నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడగగా, ఎవరు? యూదులు అడిగారండి. నీ తండ్రి ఉన్నాడు అంటున్నారు కదా, ఎక్కడ ఉన్నారని ఆయనను అడగగా యేసుప్రభుల వారు ఇలా చెప్తున్నారు, మీరు నన్నైనను నా తండ్రి అయినను ఎరగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని
కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పాను. ఎరగరు అంటున్నారు. మీరు ఎలా ఎరుగుతారు చెప్పండి మరి? ఎరగరు అంటున్నారు. నన్నైనను నా తండ్రి నేను ఎరగరు అనే మాట అక్కడ ఈయన ఫైనల్ చేసేస్తున్నాడు. ఇక్కడ ప్రేమ అనేది వర్ణారా. ఇప్పుడు నన్నైనను నా తండ్రి నేను ఎరగడే అర్థం ఏంటిదండి? మీరు తెలుసుకోరు అని విషయము. ఇక్కడ ఇద్దరు ఉన్నారని ఇంత సూటిగా చెప్తే దాన్ని మీరు స్వీకరించరు. పోనీ కొత్త నిబంధనలో శరీరం ధరించుకొని వచ్చాడు కాబట్టి తండ్రి ఉన్నాడు అనే మాట చెప్తున్నారు. నేను ఇప్పుడు శరీరం ఉన్నారు అని సత్యంలో వెళ్ళేవారు కొంచెం అడిగితే, మరి పాత నిబంధనలో ఇద్దరు ఉన్నారో లేరో కూడా నేను చూపించడానికి రోజు ఇష్టపడుతున్నానండి. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, మొదటిగా యేసు ప్రభువుల వారు కొత్త నిబంధనలో చాలా చోట్ల చెప్పారు. ఏమని? నేనున్నాము, తండ్రి ఉన్నాము. ప్రార్థన కూడా చేశారు. ఎవరికి? తండ్రికి ప్రార్థన చేశాడు యేసు ప్రభువుల వారు చేశారు. అలాగే తండ్రి పంపితేనే నేను వచ్చాను, తండ్రి చెప్పినవి తండ్రి దగ్గర విన్నయే నేను చెప్తున్నాను, తండ్రి ఏది చెప్తేనే నేను నా అంతటా నేను చెప్పట్లేదు, తండ్రి చెప్తున్నా. చాలా వాక్యాలు ఉన్నాయి ప్రేమ, వందలు చూపిస్తా. కొత్త నిబంధనలో యేసు ప్రభువుల వారు తండ్రి నేను ఉన్నామని మాటలు చాలా చూపిస్తాం. ఓకే, ఇప్పుడు పాత నిబంధనకు వస్తే ఈయన శరీరం ధరించుకున్నాడు కాబట్టి ఇప్పుడు పాత నిబంధనలో యేసు ప్రభువు లేరు. యేసు ప్రభువులు వారు ఎప్పుడు ఉన్నారు? మరియమ్మ గర్భంలో ఎప్పుడు శరీరం ధరించుకున్నారో అప్పటి నుంచి యేసు ప్రభువులు వారు. కాబట్టి అంతకుముందు ఉన్నారా లేరా? ఉంటే ఎట్లా ఉన్నారో అని మనం ఆలోచించినట్లయితే ఒక్క వాక్యం చూసుకుందామండి. ఏమని అంటే, తండ్రి ఉన్నాడు లేడా, తండ్రి ఉన్నారా లేరా అని మనం మాట్లాడితే యేసు ప్రభువుల వారు మాట్లాడుతున్నారు. ఏమని? తండ్రి ఉన్నాడు అని. ఓకేనా? ఇప్పుడు పాత నిబంధనలు ఉన్న యెహోవా దేవుడు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే కొన్ని వచనాలు చూపిస్తానండి, మీరు గ్రహించండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో, 1వ అధ్యాయము 26వ వచనంలో చాలామంది చదివారు, చాలామంది తీశారు ప్రేమను. నేను కూడా ఎన్నోసార్లు చూపించాను. ఒక వాక్యము తేడాగా ఉన్నడలా దాన్ని తోసివేయదు, అది హోల్డ్లో పెట్టాలి. నాకు అర్థం కాలేదు, దేవుడు ఎప్పుడు బయలుపరుస్తాడా అనే రీతిగా దాన్ని హోల్డ్లో పెట్టాలి అంతే తప్ప అది ఇష్టం వచ్చినట్టుగా చెప్పకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నేను ఒక మాట మీకు చెప్పడానికి ఏం పడుతున్నానంటే, మీ ఇష్టానుసారంగా మీరు వెళ్తారు. ఏమని? యేసు ప్రభువుల వారు మనిషి చాలా చోట్ల ఉందని మనిషి అని కూడా పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఆయన మనిషి అని చాలా చోట్ల ఉంది. అది మీరు చెప్తున్నారు. అదే రీతిగా యేసు ప్రభువుల వారు దేవుడు అని చాలా చోట్ల ఉంది. అది నాది నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు మీరు నాది సోది అయితే అండి. ఇప్పుడు అక్కడ మనిషి అని ఎందుకు ఉంది, ఇక్కడ దేవుడని ఎందుకు ఉంది? ఇవి కదా మనం స్టడీ చేయాలి. క్రైస్తవుడు అంటే అందుకే అన్నాడు ఏమని, 2-3 నా నామములు కూడుకోవాలనగానే ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం, చప్పట్లు కొట్టుకుంటూ కూర్చోడం కాదండి. ఇవి స్టడీ చేయడానికి. ఎందుకు ఇలా ఉన్నాయి? అవును బ్రదర్, మీరు చెప్తున్నారు ఏమని, యేసు ప్రభువుల వారు మనిషి అని చెప్తున్నారు, ఉంది. మరి యేసు ప్రభువుల వారు దేవుడు అని చెప్తున్నారు, నేను అంటున్నాను. మరి ఇవి ఎందుకు ఉన్నాయి అని మనం ఇద్దరం కలిసి ఏం చేయాలి? ఒంటరిగా కూర్చొని దేవుని అడగడము, లేదా ఒంటరిగా కూర్చొని బైబిల్ స్టడీ చేయడం, ఇలా జరగాలి. అప్పుడు ఆయన మీ నామములు ఉంటాన్నాడు. మీరు ఏదో చర్చిలో కూర్చొని మీ నామములు ఉంటాను లేదు. ఎవరు సత్య మార్గంలో నడవాలి తెలుసుకోవాలని 2-3 నా నామంలో కూర్చుని ధ్యానిస్తారో వారి మధ్యలో నేను ఉండి సత్యం బయలుపరుస్తానమాట యేసు ప్రభువుల వారు చెప్పారు. కాబట్టి ఇది మనము గ్రహించాలి. అలాగే చూడండి, ఆదికాండము మన అనేది వచనం ఉంది ప్రేమ, అది బహుళత్వం వస్తుంది. అంటే జగాదు పునాది లేనప్పుడు సందర్భము. మరి ఇది మన అంటే అర్థం ఏంటిదని మనం ఆలోచించినట్లయితే ప్రేమని దేవుని వారు ఆత్మ బహుళత్వము, అది దేవుడు, వ్యక్తి బహుళత్వం కాదు. ఒకటి గ్రహించండి, యేసు ప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు వ్యక్తి అంటే అడుక్కునేవాడు. మీకు ఇంతగా జారి చెప్పాల్సి వస్తుంది ప్రేమ వారు. ఏమంటే ఇప్పుడు మనం ఏంటిది అడుక్కునేవారము, ఏదైనా సరే దేవుణ్ణి అడిగేవారము. ఇది మాట్లాడకూడదు కానీ తప్పట్లేదు, దేవుడు తప్పైతే దేవుడు నన్ను క్షమించును గాక. అడుక్కునేవాడు. దేవుడు ఎవరు? ఇచ్చేవాడు. మనిషి ఎవరు? అడుక్కునేవాడు. దేవుడికి మనిషికి పోలిక చేయకండి ప్లీజ్. మనిషి మట్టి, దేవుడు శక్తి. దేవుడికి మనిషికి పోలిక లేదు. ఇప్పుడు శక్తిగా ఉన్న దేవుడు, ఇచ్చే దేవుడు మరియమ్మ గర్భంలో పుట్టిన తర్వాత వ్యక్తి, అడుక్కునే దేవుడు ఆయన. అందుకే ప్రార్థన చేస్తున్నాడు ఆయన. అందుకే ఆయన దేవుణ్ణి ప్రతి ఒక్కటి అడుగుతున్నాడు. సర్వమని పొందుకున్నాడు. ఇలా రావాలి అని మనం దారి చూపించాడు.
ఆయన వెళ్తున్నట్టుగా మనం వెళ్ళాలని దారి చూపించాడు అంతే, మనిషిగా వచ్చి అంతే. కానీ అంతకుముందు ఆయన దేవుడు. ఇప్పుడు ఆయన మనిషే. ఖచ్చితంగా నేను మనిషిని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. మళ్ళీ కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఏమంటారంటే ఆయన మనిషి అంటాడు. అవును, ఆయన మనిషి కాదు, అథవా ఇక్కడ సంపూర్ణ దేవుడు కాదు అని మాట్లాడుతాడు. సంపూర్ణంగా పాత నిబంధనలు అనే దేవుడు అని చూపిస్తాను, కొత్త నిబంధనలో సంపూర్ణంగా మనిషిని చూపిస్తాను. ఆయన మనిషి కాదనే మాట మాట్లాడుతున్నారు, మనిషి దేవుడు కాదని మాట్లాడుతున్నారు. చూపిస్తాను ప్రేమ వాళ్ళారా. ఇంకొక మాట ఏమంటారంటే ఎప్పుడు ఆయన దేవుడండి అనే మాట మాట్లాడతారు. ఎవరు కాదంటున్నారండి? దేవుడు కాదనే వారికి మీరు చెప్పాలి కదా. తండ్రి దేవుడు కాదు అని ఎవరు అంటున్నారో, తండ్రిని దేవుడు కాదని ఎవరు అంటున్నారో వారికి చెప్పాలి ఈ మాట మీరు. మేము తండ్రి అయిన దేవుడు ఉన్నామంటున్నాం కదా. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభులు వారు రెండో దేవుడుగా చూపిస్తున్నాను నేను. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వారు ఏదంటున్నారో దానికి సపోర్టుగా చూపించండి. మేము మనిషిని ఒప్పుకుంటున్నాము, నీ మనిషిగా చూపిస్తున్నారు. ఇక్కడ దేవుడుగానే ఒప్పిస్తున్నాం, మీరు దేవుడిగా ఒప్పుకోవట్లేదు. ఏంటిదండి ఇది? అంటే మీరు ఒకే కోణంలో వెళ్ళిపోతారా? ఏమన్నా అంటే బైబిల్లో తర్జుమాలు ఉన్నాయి, బైబిల్లో తప్పులు ఉన్నాయి అనే మాట మాట్లాడుతున్నారు. కాబట్టి చూడండి, పాత నిబంధనలో మన అనే పోలిక, మన అనేది ఉంది. నేను ఏం తీసుకుంటున్నానంటే మన అంటే తండ్రి కుమారులు ఉన్నారు. ఎలా ఉన్నారు అని మనం ఆలోచించినట్లయితే ఇలా మన అంటే తండ్రి కుమారులు ఉన్నారని రుజువు ఏంటిది అని మనం ఆలోచించినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఏమని ఉందంటే ఆది యందు దేవుడు ఉండెను, దేవుని యొద్ద వాక్యం ఉండెను. ఒక నిమిషం అది చదివి క్లియర్గా వినిపిస్తానండి. ప్రియమైన దేవుని వారలారా, ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూడండి, ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు అనగానే వాక్యం ఉండను. ఇది చాలామందికి అర్థమవుతుంది, కానీ దీన్ని తోసేస్తున్నారండి. ఆది ఏంటంటే ఏమి లేని సందర్భమే కదా. భూమి ఆకాశములు సూర్యచంద్ర నక్షత్రములు మనుషులు జీవరాశులు ఏమి లేనప్పుడే ఆది ఎందు. ఆది ఎందంటే ఆది ఎందు ఏమేమి ఉన్నాయి? దేవుడు, వాక్యం ఉంది. వాక్యము దేవుని యొద్ద ఉన్నదంటే దేవుని దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర వాక్యం ఉన్నదని అర్థం. వాక్యం కూడా దేవుడై ఉండను. వాక్యం కూడా దేవుడు ఎలా ఉన్నాడు మీకు తెలుసా? తెలియదు. ఆత్మయ్య ఉన్నాడు, ఆత్మలో ఉన్నాడు మీకు తెలుసా? తెలియదు. కాబట్టి దేవుడు ఉన్నాడు, దేవుని దగ్గర వాక్యం ఉంది, వాక్యం కూడా దేవుడై ఉన్నాడు అని సందర్భం. ఇక్కడ ఇద్దరు వస్తున్నారు, దీన్ని కూడా మీరు దోషిస్తున్నారు. ఇది ఎప్పటి సందర్భం అంటే పాత భూమి ఆకాశం లేనప్పుడు, శరీరం ధరించుకున్నప్పుడు కాదు. శరీరం ధరించుకున్నప్పుడు యేసుప్రభు మనిషియే. శరీరం ధరించుకున్న ముందు వాక్యం ఉన్నది. ఆ వాక్యం ఎవరు? యేసుప్రభుల వారు. ఎందుకంటే శరీరధారికి వచ్చింది వాక్యమే కదా. కాబట్టి యేసుప్రభుల వారే. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలము కలిగెను. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడి వల్ల సమస్తము కలిగిందా లేదా? తయారు చేసింది ఎవరండి? పలికితే జరిగిందంటారు, పలికితే జరగలేదండి. ఆయన చేతి పనులే చాలా ఉన్నాయి, ఆయన చేతి పనులు. అది మీరు గ్రహించాలి. అయితే ఇప్పుడు యేసుప్రభుల వారు ఏమంటున్నారు? కలిగి ఉన్నది ఏది అనేది లేకుండా యెహోవా లేకుండా కలగలేదు కదా. ఆ యెహోవా ఈయన చెప్తుంది, ఈయనకు పోలికలు వస్తున్నాయి కదా. ఇప్పుడు యెహోవాగా ఉన్నప్పుడు చేశాడు, భూమిని చేశాడు, మనుషులను చేశాడు, అన్నీ చేశాడు. ఇప్పుడు శరీరం మరియమ్మ గర్భములు రాగానే శరీరము, ఈ శరీరంతో వచ్చిన ఈ దేవుడికి శరీరంతో వచ్చిన యేసుప్రభు వారి గురించి చెప్తుంది కదా. ఏమని అంటే కలిగి ఉన్నది ఏది అనేది లేకుండా కలగలేదంటే భూమి అన్ని కలిగి చేసింది యెహోవా. అదే యెహోవా మనిషిగా వచ్చినాడండి. ఇంత సూటిగా చెప్తుంటే మీరు నమ్మలేకపోతే మీరు ఏం చేయాలో చెప్పండి. అంటే మీ కళ్ళు ఎంతగా మూసుకుపోయినాయి, మీ చెవులు మూసుకుపోయినాయి, మీ హృదయము అంటే మూసుకుపోయినాయి లేవు మీరు గ్రహించమని వేడుకుంటున్నాను అంతే. ఎందుకంటే మీ కళ్ళు మూసుకుపోయినాయి అంటే అది నాది మీకు తీర్పు తీర్చినట్టు అవుతుంది. కనుక నేను మీ మీద తోస్తలేదండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోమని వేడుకుంటున్నాను అంతే. కాబట్టి నేను ఎంతకైనా మాట్లాడచ్చు, ఎందుకంటే అంత ఇది నాకు దేవుడు ఇచ్చాడు. కాబట్టి నేను దేవుడు నాకు నేర్పుతున్నదంటే ప్రేమ. శత్రువుని కూడా ఎలా ప్రేమించాలి? శత్రువు ప్రేమించమన్నా మీరు మాట విన్నారు కదా. శత్రువుని ఎలా ప్రేమించాలి తెలుసా? తన పిల్లల్ని ఎలా ప్రేమిస్తామో అలా ప్రేమించమన్నాడు ప్రేమను వర్లరా. కాబట్టి నేను మీకు ప్రేమపూర్వకంగానే తెలియపరుస్తున్నాను. మీరు వింటే వినండి, లేకపోతే ఆ దేవుడు బయలుపరిస్తే మీరు వింటారు. కనుక నేను చెప్తే నేను చెప్పేవాడానికి మాత్రమే, నేను పాత్ర మాత్రమే. నేను మిమ్మల్ని నడిపించలేను, నేను మిమ్మల్ని సత్యం చూపించలేను, సత్యము నడిపించలేను, సత్యంలో నడిపించలేను.
నడిపించే దేవుడు. నేను చెప్పడానికి మాత్రమే, నేను కొరియర్ని మాత్రమే. చేసేది దేవుడు, నడిపించేది దేవుడు, బ్రతికించేది దేవుడు, ఇచ్చేది దేవుడు, అన్నీ దేవుడే. నేను మాత్రం ఆయన నాకు ఈ రూపము చేసి సత్యం చెప్పమన్నమాట. అది ఒకటి తీసుకొని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళ ఇక యేసు ప్రభుల వారి గురించి ఇలా చెప్తుంది. ఇప్పుడు ఆది కాండము 1 వచనంలో ఏమున్నదంటే, ఇది దేవుడు భూమి ఆకాశములు ఏని లేని సందర్భం అండి. అప్పుడు ఏమంటున్నాడంటే మన అంటున్నాడు. మన అన్నప్పుడు దేవుడు ఆత్మగా ఉన్నాడు కనుక ఆత్మ బహుళత్వం ఉండే. ఆత్మ బహుళత్వం అంటే ఎలా, మీలో ఉండొచ్చు, నాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఇది బహుళత్వం. అందుకే మన అన్నాడు. మన అంటే అది వాక్యము అనే దేవుడు మనం చూచాం కదా. ఆ దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసెను. ఎప్పుడు నేను ఈ 2 వచనాలు ఆది కాండం 1 అధ్యాయము 26వ వచనము బైబుల్ కన్నా ముందు పెడుతున్నానండి. ఆది కాండం 1 అధ్యాయం కన్నా మొదటి అధ్యాయం 1 వచనం కింద ముందు పెడుతున్నాను. ఇది ఎందుకంటే ఎవరి లేని సందర్భము. అలాగే 27వ వచనము మన అనే తనే పోలిక అనే మాట ఎప్పుడు పెడుతున్నానంటే, పాత ప్రకటన గ్రంథ తర్వాత నాకు ఈ 2 మధ్యలోనే బైబిల్ ఉంది. ఈ 2 వచనాల మధ్యలో బైబిల్ ఉంది. వివరణ మొత్తం వివరించారు. ఒక్క వచనం చూపిస్తానండి. ఆది కాండము 2వ అధ్యాయము 4వ వచనం చూపిస్తానండి. ఏంటంటే, దేవుడని యెహోవా భూమి ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించారు, పలికితే కాలేదండి, సృజించినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇదే అంటున్నాడు. ఎలా సృజించానో చెప్తున్నారు. ఎలా నిర్మించారో, ఎలా మనిషిని తయారు చేశారో, ఎలా భూమిని తయారు చేశారో, ఎలా సముద్రం తయారు చేశారో, ఎలా సూర్యచంద్రుని తయారు చేశారో, ఇవన్నీ ఈ 2 వచనం మధ్యలో ఉన్నాయి. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి అది దేవుడు మీకు బయలుపరుస్తారు కనుక ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటిదంటే, దేవుళ్ళు ఇద్దరు. నేను రుజువులు ఇస్తున్నాను చూడండి. మన అంటే ఇది. ఇప్పుడు ఎన్ని వాక్యాలు చూపించాను, చాలా చూపించాను, ఇంకా కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన అనే అంది కదా, చూస్తే ఇంకా చూడండి ఏది వచనము, యోహాను సువార్త 1వ అధ్యాయం చూసాం కదండి. అలాగే ఫిలిప్పీయులకు చూద్దామండి. ఈ సందర్భం ఫిలిప్పీయులకు 2వ అధ్యాయము 1 నుంచి చూద్దామండి. ఈ సందర్భం కూడా ఎప్పుడంటే పౌలు గారు చెప్తున్న సందర్భం. ప్రియమైన దేవుని వారలారా, అది కూడా ఎవరికి చెప్తున్నారు? పరిశుద్ధులు చెప్తున్నారు. పరిశుద్ధులు దాని సత్యం గ్రహిస్తారు కాబట్టి పరిశుద్ధులకు మాత్రమే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూద్దాం. ఒక 2 వచనాలు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి చదవమండి. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆధారమైనను, ఆత్మయందు ఏ సహనమైనను, ఏ దయరసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులాగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక దాని ఎందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణంగా చేయుడి అని ఎవరికి చెప్తున్నా అంటే పరిశుద్ధులో చెప్తున్న. ప్రేమ అంటే ఒకే మార్గంలో ఉండాలి, ఒకే మాట మీద ఉండాలి అనే విధంగా సత్య మార్గంలో నడిపిస్తుంది. ఎవరిని? నీతిమంతుల్ని, పరిశుద్ధుల్ని పౌలు గారు చెప్తున్న సందర్భం అండి. అలాగే 3వ వచనం చూడండి ఏమనిందంటే, కక్ష చేత ఈ వచనం బట్టే ప్రేమను వల్ల మేము ప్రేమతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాము. కక్ష చేతనైనను వృత్యత్వము చేతనైనను ఏమీ చేయదు. అంటే కోపము, లోపల కుళ్ళు లేదా లోపల ఏమంటారు అసూయ చేత ఏమీ చేయకు అంటున్నాడా.
అలా చేయక వినయమైన మనసు గలవారై ఒకరినొకడు తన కంటే యోగుడని ఎంచుకొనుచు. యోగుడు అంటే ఒక పిచ్చోనైనా సరే నాకిన గొప్పవాడే అనే రీతిగా ఆ సత్య మార్గంలో నడిచేవారికి ఆ రీతికి తీసుకోవాలంట. నేను గొప్పవాడిని నువ్వు కాదు అనే రీతిగా అనకుండా తీసుకోవాలి అని ఇక్కడ చెప్తున్న సందర్భం. ప్రేమ వల్ల మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చేయవలెను. ఇతరుల కార్యములు అంటే ఏ కార్యములైనా ఎదుటి వారిని కూడా చేయాలని చెప్తున్న సందర్భం. ప్రేమ వల్ల యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండడి అంటున్నాడు. యేసుక్రీస్తుకు ఏ మనసు కలిగి ఉన్నదని మనం ఆలోచించినట్లయితే ఆయన దేవుని స్వరూపము. చూసారా, ఆయన ఎప్పుడు దేవుని స్వరూపం అండి? మనిషిగా వచ్చినప్పుడు కాదని నేను చెప్తున్నాను. ఇది సందర్భం ఎప్పుడంటే దేవుని స్వరూపం అంటే పరలోకంలో లేదా జగత్ పునది వేయబడక మునుపు లేదా పాత నిబంధనలో ఈయన దేవుని స్వరూపముగా ఉన్నాడు. దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట అంటే సమానముగా ఉన్నాడని చెప్తుంది. మరి ఇంకా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే దేవుని స్థానము ఉంచుకోవాలనుకోలేదంట. నేను ఈ మట్టి బొమ్మనైన మనల్ని లేదా ఈ ప్రకృతి నుండి కాపాడడానికి నేను దేనికైనా వెళ్తాను అంటే ఇచ్చశక్తి అనేది దేవుడిగా ఉన్నప్పుడు ఇచ్చశక్తి. ఇప్పుడు మనిషిగా వస్తే ఏమవుతుంది? అడుక్కునే స్థితి అవుతుంది. ఆ స్థితికి నేను వెళ్ళడానికి కూడా ఇష్టపడతానని ఇదేం చేసినట్టు యేసుప్రభుల వారు చూడండి, సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి మనిషిల పోలికగా వచ్చాడు. మరి పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, దాసుని అంటే ఏంటండి? పనివాడికి కుమారుని చూసినట్టు చూస్తామండి. కాబట్టి మీరు గ్రహించండి, దాసుని స్వరూపము ధరించుకొని తను తానే రిత్తినిగా చేసుకున్నాడు. చాలామంది రిత్తినిగా చేసుకున్నాడంటే అర్థం అవ్వట్లేదు. తను తాను దేవుని స్థానం పోగొట్టుకున్నాడండి, ఇచ్చే స్థానం పోగొట్టుకున్నాడు, అడుక్కునే స్థానానికి వచ్చాడు. మీకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి ఇది కూడా ఎప్పటి సందర్భం అని మనం ఆలోచించినట్లయితే ఆది కాలంలోని సందర్భం ఇది. పౌలు గారు చెప్పారంతే. యేసు ప్రభు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి. ఏమని కలిగి ఉండాలి? మన మీద అంత పెద్ద స్థాయి కాదు. అయినా ఏ శత్రువుని కూడా ఎలా ప్రేమించాలి, కుమారుని ఎలా ప్రేమిస్తామో అలా ప్రేమించాలి. ఇవి నేర్చుకుంటేనే కదా మనం దేవుని రాజ్యంలో అడుగు పెడతాము అని చెప్తున్న సందర్భం. ప్రేమైన వాళ్ళరా, ఇక ఇలాగే విషయానికి వస్తే పాత నిబంధనలో, ఇప్పుడు కొత్త నిబంధనలో యేసుప్రభులో చాలా చోట్ల దేవుడు ఉన్నాడు. అలాగే కొత్త నిబంధనలు చూపించాను. ఏమని అంటే అలా పాత నిబంధనలు కూడా ఉన్నారు అని, ఆది యందు ఉన్నాడు అని చెప్పారు. ఇప్పుడు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే పాత నిబంధనలు ఉన్నారు చాలామంది. మరి కోటేశ్వరరావు గారు ఏమన్నారంటే యెహోవా దేవుడు తండ్రి అనే మాట మాట్లాడారండి. యెహోవా దేవుడు తండ్రి అయితే ఒక వాక్యం చూద్దామండి. యేసుప్రభులు వారు మాట్లాడుతూ యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనమండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో యేసుప్రభుల వారు ఒక్క మాట మాట్లాడుతున్నారు. ఎంత 37 చూడండి, ఏమని అంటున్నారంటే చూడండి, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు అని. చూడండి, ఇప్పుడు పాత నిబంధనలు యెహోవా దేవుడు తండ్రి అయితే అబ్రాహాము గారితో మాట్లాడారు, ఆదాము గారితో మాట్లాడారు, ఇసాకు గారితో మాట్లాడారు. ఇలా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఎవరు? మీరు తండ్రి అంటున్నారు కదా. యేసు ప్రభుల వారు ఒక మాట అంటున్నారు. ఏమని అంటే ఏ కాలమందైనను అంటున్నారు. ఏ కాలమైందైనను దేవుడిని ఎవరు చూడలేదు, ఆయన స్వరము ఎవరు తండ్రి అంటున్నాడు. మళ్ళీ తండ్రి స్వరం ఎవరు వినలేదు, ఆయనను ఎవరు చూడలేదు అని. మరి చూడకపోయినా పర్లేదు కానీ స్వరం అయితే విన్నారు కదా అబ్రాహాము వారు. మరి ఆయన యెహోవా తండ్రి అని ఎలా అంటారు? ఇక్కడ యేసుప్రభులు వారు చెప్తున్నారు తండ్రి స్వరం ఎవరు వినలేదు అంటున్నారు. మరి పాత నిబంధనలు ఉన్న యెహోవా ఎవరు?
ఇది మీకు అర్థం అవ్వట్లేదని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రియమైన వారు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం కూడా చూద్దామండి. అక్కడ కూడా ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్ముననున్న ఆదిత్య కుమారుడే ఆయనను బయలుపరిచాను. చూసారా, తండ్రి ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అని ఎవరు బయలుపరుస్తున్నారు? యేసు ప్రభుల వారే బయలుపరిచారంట. దేవుడే బయలుపరిచారంట. ఎవరు? యేసు ప్రభుల వారే ఆయనను బయలుపరిచారు. ఎవరు? తండ్రి ఉన్నారని. కానీ తండ్రి స్వరం ఎవరు వినలేదని బైబిల్ చెప్తున్న సందర్భం. మీరు తండ్రి పాత నిబంధనలు యెహోవా అంటున్నారు. ఏం చెప్పాలి? మీకే అర్థం అవ్వాలి ప్రేమైన వారు. ఒక్క మాట మీకు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతానండి. చూడండి, ఏమిటిదంటే ఆయనకు పోలికలు ఎన్ని చూద్దాం. పాత నిబంధనలనే చూద్దాం. ఏంటిదంటే పుట్టుక గురించి చూద్దామండి. పుట్టుక గురించి ఏమున్నాయంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఏమని ఉన్నదంటే చూద్దాం ఒకసారి. తొమ్మిది 6లో ఇలా ఉందండి. ఎలయనగా మనకు శిశువు పుట్టెను. పుట్టును అంటే ముందు పుడతాడని అర్థం. పుట్టెను అని ఉంది. ఆయన పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? పరలోకంలో పుట్టాడు. మీరు చాలామంది ఏమంటారంటే, పరలోకములో భార్యాభర్తలు ఉన్నారా? భార్యాభర్త ఇది పుట్టుక ఇలా వంకరటింకరగా మాట్లాడతారండి. ఆయన పరలోకంలో పుట్టాడు అని ఉంటే, మనకు పుట్టాడు అంటే ఈ శిశువు పుట్టాడంటే ఎట్లా పుట్టాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ వంకరకి ఎందుకు వెళ్తారండి? పుట్టుక దేన్ని అంటారు ప్రియమైన దేవుని వారలారా? మనం ఇది తెలుసుకోవాలి. ఒకటి చూడండి, ఇంకొక చోట కూడా ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. పుట్టుకలు ఇంకా చాలా ఉన్నాయండి. ఇంకొక వాక్యం చూసి మనము దాన్ని ధ్యానిద్దాము. సామెతలు 8వ అధ్యాయము వచనము 24వ వచనము. ఇదిగో 24వ వచనం కూడా పుట్టుకుంటుందండి. ఏమని ఉంటుందంటే చూడండి, ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని అని మాట్లాడుతున్న సందర్భం. ఈ పుట్టుక గురించి మనం తెలుసుకోవాలి ప్రేమ వాళ్ళ. ఏంటిదంటే పుట్టాను అంటున్నాడు. మనం ఏమనుకుంటాం? అక్కడ భార్య భర్తలు స్త్రీ మొగాడు ఉంటేనే పుడతారండి. అది పుట్టుకన ప్రేమ దేవుని. ఒకటి మీరు గ్రహించండి. మీకు జ్ఞానం ఉన్నట్ల, లేదా హృదయం ఉన్నట్ల, చెవులు ఉన్నట్ల, కండ్లు ఉన్నట్ల మీరు చూసి గ్రహించండి. ఇప్పుడు నేను తల్లి గర్భమందు పుట్టాను అనుకోండి, ఇది పుట్టుకనా? మీరు ఇదే పుట్టుక అంటున్నారు. బైబిల్ ప్రకారం ఇది పుట్టుక కాదు. కడుపులో ఇంకా ఉన్నాడు కదా, తల్లి కడుపులో ఇంకా ఉన్నప్పుడే నేను అక్కడ నివసిస్తున్నాను తల్లి కడుపులో. మరి బయటికి రాగానే నేను పుట్టుక అంటున్నాను. ఇది ఎట్లా పుట్టుక అవుతుందండి? అలాగే ఆదముని మొట్టితో చేసాడు. మరి ఇదే మీరన్నది పుట్టుకైతే ఆదం ఎట్లా పుట్టాడు? మీరు నాకు చెప్పాలి. హవ్వ ఏమో ఎముకతో చేయబడింది. ఆ హవ్వ ఎట్లా పుట్టింది మీరు నాకు చెప్పాలి. యేసు ప్రభువు వారు భార్యాభర్తలు కలయిక పుట్టింది. అది కూడా చాలామంది వక్రిస్తున్నారు. నా వీడియో చేసిన దాని గురించి కూడా మీరు వినొచ్చు. పుట్టుక దేని గురించి అంటారు అంటే, దేవుడు బైబిల్ ప్రకారంగా ఒకడు నీటి మూలముగా జన్మించాలి, ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలి, లేదా తన్ను తాను జన్మించాలి, ఒకడు కొత్తగా జన్మించాలి, ఉన్నవాడే జన్మించాలని బైబిల్ చెప్తుంది. పుట్టుక దేని అంటే తన్ను తాను జన్మించేవాడు. పుట్టుక తను తాను ఉన్నవాడే జన్మించాలి. అది పుట్టుక బైబిల్ ప్రకారంగా. అందుకే దేవుడు ఉన్నాడు, ఉన్నవాడు జన్మించాడు. ఎట్లా జన్మించాడో అది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మెయిన్ పాయింట్ ప్రియమైన దేవుడి వల్ల. నేను వీడియోలు చేశాను పుట్టుక గురించి. దాన్ని ధ్యానించాలని వేడుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే ఇంకేంటిదంటే ప్రియమైన దేవుని వారలారా, పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడు ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, యేసు ప్రభువుల వారు చెప్పారు, తండ్రి స్వరం ఎవరు వినలేదు అని. అలాగే ఇంకొక మీకు మైండ్కి తగిలే రీతిగా ఒక వచనం చూపించి నేను ముగిస్తానండి. చూడండి, ఆ వచనం చూడండి. ఏంటిదంటే మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. ఆది కాండము 9వ అధ్యాయము 9వ అధ్యాయం మొత్తం మీరు ఖాళీగా ఉన్నప్పుడు ధ్యానించండి. 9వ అధ్యాయం దేని గురించి ఏంటంటే, నోహోవా గారు అప్పుడు సముద్రం ఓడ చేసుకున్నప్పుడు దేవుడు మొత్తం నాశనం చేశాడు కదండి. అప్పుడు మొత్తము
ఎవరున్నారు నాశనం అయిన తర్వాత నోవాహు గారు 3 పిల్లలు, 3 కోడళ్ళు, భార్య, అంటే ఇంతమంది 8 మందినే ఉన్నారు ప్రియమైన వాళ్ళరా. వారితో అంతకుముందు ఏముందంటే 9వ అధ్యాయము 17వ వచనం అండి. 17వ వచనంకి ముందు సందర్భం అన్నీ జరిగినాయి. ఆ తర్వాత 17వ వచనంకు రాగానే ఏముందంటే ఎవరు లేరు, వాళ్ళు 8 మంది ఉన్నారు. వారితో మాట్లాడుతున్న దేవుడు ఎవరు? మీరు భూమిని నిండించండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్న నోహావు కుటుంబంతో మాట్లాడుతున్నాడు, లేదా నోహావు గారితో మాట్లాడుతున్న దేవుడు ఎవరు? యెహోవా దేవుడే కదా ప్రియమైన దేవుని వాళ్ళరా. యెహోవా దేవుడే. మరి ఆ యెహోవా దేవుడు ఎవరు? ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒక్క వచనం మిమ్మల్ని చూపించాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్న అక్కడ ఎవరు లేరు. ఎక్కడ సముద్రం నీళ్ళతో ముంచేసి అందరు చనిపోయారు. అక్కడ మిగిలింది 8 మంది. ఆ 8 మందితో లేదా నోహావు గారితో మాట్లాడుతున్న దేవుడు ఎవరు? యెహోవా దేవుడే. మీరు తండ్రి అంటున్నారు కదా, నేను కుమారుడని చూపిస్తాను చూడండి. 9వ అధ్యాయం 17వ వచనము. ఇక్కడ చూడండి 17వ వచనంలో ఏమని ఉందంటే నోహా గారితో మాట్లాడటం. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తులు ఇదే అనే మాట ఇక్కడ మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు. ఏమని చూడు, మాట్లాడుతున్నాడు ఏమని? దేవుడు అంటున్నాడు. ఆయన దేవుడు నాకును సమస్త శరీరులకును మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు. దేవుడు నాకు అంటే అక్కడ మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు, నాకు సమస్త శరీరులకు ఒక నిబంధన చేస్తున్నాను అంటున్నాడు. దేవుడు చెప్పాడు ఏమని? నీకు అంటే తండ్రి యెహోవా దేవునికి ఈ ప్రజలందరికీ ఒక నిబంధన ఉంది. ఎవరికి? దేవుడికి ఉంది. అది నేను చేస్తున్నాను అని నోహోవా గారితో మాట్లాడుతున్న దేవుడే అంటున్నాడు. ఏమని అంటే దేవుడు నాకును మీ అందరికీ, అంటే ఏమంటున్నాడు ఇక్కడ? మరి దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తులు ఇదే అంటున్నాడు. దేవుడు చెప్పినవి నేను చేసుకుంటూ పోతున్నాను అనే మాట ఇక్కడ నోహావు గారితో మాట్లాడుతున్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన యెహోవా దేవుడే అంటున్నాడు, దేవుడు ఉన్నాడు అని. కాబట్టి ఆలోచించండి ప్రియమైన దేవుని వారు, దేవుడు ఉన్నాడు. యెహోవా దేవుడికి యేసుప్రభుల వారికి కొన్ని రుజువులు చూద్దామండి. కొన్ని రుజువులు చూడండి. కొత్త నిబంధనలో ఎన్నో చోట రాజు అని చెప్పుకుంటూ పోయారు. రాజు అంటే ఇప్పుడు హెరోదు రాజు గారు కూడా ఏమన్నారంటే, నువ్వు రాజు అంటే అవును నేను రాజునే, నా రాజ్యం వేరు అని యేసుప్రభుల వారు చెప్తున్నారు. అలాగే మరి యెహోవా దేవుడు రాజు కాదో మనము చూద్దామండి. ఒక వచనము ఇర్మియా 10వ అధ్యాయము 10వ వచనము ఏమనిందంటే చూడండి, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు అంటున్నాడు. ఇక్కడ రాజు ఎవరండి? యేసుప్రభులు రాజే కదా. మరి ఇక్కడ యెహోవా కూడా దేవుడు, దేవుడే రాజు అంటున్నాడు. చూడండి, మీరు ఆలోచించండి. యేసుప్రభుకు యెహోవా దేవుడికి పోలికలు వస్తలేవండి? చాలా ఉన్నాయండి, చూపిస్తే చాలా ఉన్నాయి. కనుక మీరు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే ఇంకొక వచనం చూద్దామండి. కొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక 1:10 వచనం అండి. ఒకటి 10లో ఏముందంటే చూడండి, మరియు ప్రభువు నీవు ఆది యందు భూమికి పునాదులు వేసిన దేవుడు యెహోవా కాదా? మరి ఇక్కడ యేసు ప్రభు కూడా వేశారని చెప్తుంది. అంటే తండ్రి వేశాడు కదా, తండ్రి భూమి మీదకి రాలేదండి. తండ్రి ఎవరు మాట్లాడలేదు అని బైబిల్ చెప్తుంది. నువ్వు తప్పు ఉన్నదంటే ఇక నేను ఏం చేయలేను. కానీ వేసింది యెహోవా దేవుడు, వచ్చింది యేసుప్రభుల వారు. యెహోవా దేవుడే యేసుప్రభుల వరకు వచ్చారు. తండ్రి రాలేదు. తండ్రి ఉన్నాడు, పరలోకంలో ఉన్నారు. ఆయన ఎలా ఉన్నారు
తెలియదు. దేవుని కుమారుడు మాత్రమే వచ్చారు. అంతకుముందే జగాదు పునర్దేవేయబడక ముందే తండ్రి కుమారులు ఉన్నారు, ఇద్దరు దేవుళ్ళు అని ఇంత సూటిగా చెప్పినే మీరు నమ్మట్లేదంటే ఇక మేమేం చేయలేం ప్రేమని దేవుని వారాల. కాబట్టి ఆలోచించండి. నేను చెప్పినది ఏంటిది అంటే చాలా వచనాలు ఉన్నాయండి, మీరు గ్రహించండి. పాత నిబంధనలో ఉన్న యెహోవా దేవుడే యేసు ప్రభువు వారు అనడానికి రుజువు చాలా ఉన్నాయి. తండ్రి రాలేదు, కుమారుడే వచ్చారు. ఇద్దరు మరియమ్మ కడుపులో వచ్చిన తర్వాత కుమారుడు కాదు యేసుప్రభుల వారు, పరలోకములని దేవుని కుమారుడుగా ఉన్నారు. అది మీరు గ్రహించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఆ కుమారుడే యెహోవా దేవుడు, ఆ కుమారుడే వాక్యము, ఆ కుమారుడే యేసు ప్రభుల వారుగా శరీరం ధరించుకున్నాడు. ఎప్పుడు శరీరం ధరించుకున్నాడో అప్పుడు మనిషి అయినా, ఇప్పుడు తండ్రి కుడి పరివేశంలో కూర్చున్నప్పుడు కూడా మనిషే. ఇప్పుడు ఆయన దేవుడు కాదు, మన మీద రాజుగా ఉండడానికి వచ్చాడు. ఆయన మనతోనే ఉంటాడు. పరలోకానికి వచ్చిన తర్వాత పరలోకానికి తిరిగి వెళ్ళారు, మనతోనే ఉండబోతున్నారు. ఇది గ్రహించాలి. కాబట్టి ఇక తండ్రి ఉన్నాడు కానీ తండ్రి రాలేదు, భూమి మీదికి రాలేదు. ఒక్కటనే రుజువు చూపించండి ఉంటే, పాత నిబంధనలో తండ్రి వచ్చినట్టుగా రుజువు చూపించండి. దేవుని చిత్తం అయితే మీ అందరికీ సత్యం బయలుపరచును గాక. అందరికీ వందనాలు.